impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మన కొరకు అనుగ్రహించిన వర్తమానం, గ్రేట్ గుడ్ న్యూస్, గొప్ప శుభవార్త. ఎవరికైనా బ్యాడ్ టైం నడుస్తుందా? ఇప్పుడు బ్యాడ్ టైం, మా టైం బాగలేదు సార్, మాకు ఏది పట్టుకున్నా ఏం అవ్వట్లేదు, ప్రార్థనలు చేస్తున్నాం అవ్వట్లేదు, మొరపెడుతున్నాం అవ్వట్లేదు. బట్ టుడే you will hear a great good news. ఇవాళ ఒక గొప్ప శుభవార్తను వింటావు. మీకు అర్థమవుతుందో లేదో, వాక్యంలో నుండి ఎప్పుడు అన్ని గొప్పవి, మనం బాగా బ్లెస్ అయిపోతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అలాగైపోతాం, ఇలాగైపోతాం, ఇలా చెప్తావే. వాక్యంలో పద్ధతిగా బతకాలా, నీతిగా బతకాలా, అవన్నీ లేవా? ఎప్పుడు ఈ వాక్యాలే పట్టుకొస్తావు అనుకుని కూడా అనుకుంటా ఉంటారు. గుర్తిస్తే నా దేవుడు దేన్ని చెప్పడానికి రాలేదు, ఆయన శుభవార్త చెప్పడానికి వచ్చానన్నాడు. నేను బీదలకు సువర్తమానమును ప్రకటించుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. నలిగిన వారిని విడిపించేదానికి, బంధింపబడిన వారిని విడిపించేదానికి, చెరపట్టబడిన వారిని విడిపించేదానికి, రోగులను స్వస్థపరిచేదానికి, వారికి మంచి హితవస్త్రాన్ని ప్రకటించడానికి నేను వచ్చానంటాడు. ఎవరికైనా అర్థమైంది? నా పిల్లలకు జీవమును, సమృద్ధి జీవమును నేను ఇవ్వడానికి వచ్చానంటాడు. నేను మిమ్మల్ని బాధింప, ఖండింప, నిందారోపణ చేయ నేను రాలేదు అంటాడు. మీ మీద నేను నేరస్థాపన చేయడానికి ఇక్కడ లేను అంటాడు. ఎవరికైనా అర్థమైందా? యు మస్ట్ అండర్స్టాండ్ దిస్ గాడ్. అందరండి గ్రేట్ గుడ్ న్యూస్ అనండి. బహుశా ఈరోజు వాక్యం మీ మదిలోకి కన్నా వెళ్ళి మీ అంతరంగపు ఆలోచనల స్థాయిని మార్చివేస్తే బహుశా మీరు ఈ దేవుణ్ణి చాలా కొత్తగా చూడడం ఆరంభిస్తారు. మీరేం కారు కొనుక్కోవడం చూసుంటారు, అదే గొప్ప సంతోషం అని. ఒక ఇల్లు కట్టుకోవడం ఒకవేళ అనుభవించుంటారు, అబ్బా చాలా గొప్ప సంతోషం. అవి చిన్న సంతోషాలని అంటలేను నేను, కానీ ఒక్కసారి ఈ సంతోషాన్ని అనుభవిస్తే ఇక అన్ని సంతోషాలు దాని ముందు దిగుదురిపోయాను అనమాట. కానీ ఎక్కడా దొరకని నెమ్మది, ఆ సమాధానము, ఆ సంతోషము కేవలము వాక్యములో నుండే వస్తుంది. హల్లెలూయా. ఐ థింక్ నేను ఏది అనుభవించానో అదే మీరు కూడా ఇవాళ అనుభవిస్తారని నేను నమ్ముతున్నాను. లూక్ చాప్టర్ 4 వర్స్ 18. దీన్ని కేజీవిలో కూడా పెడుతురావాలా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ హీ హ్యాడ్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద పూర్. He hath sent me to heal the broken-hearted, to preach deliverance to the captives and recovering of sight to the blind, to set at liberty them that are bruised. My God. చూడండి, నేను తెలుగులో కూడా చదువుతాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరు? యేసయ్య చెప్తున్నాడు. ఆయన ఏంటంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత సమాజ మందిరంలోకి వచ్చి ఒక పుస్తకాన్ని తీస్తాడు, అంటే బైబిల్ని తీస్తాడు. ఇలా తీయగానే ఆయనకి యెషయా గ్రంథం వస్తుందంట. హల్లెలూయా. పుస్తకం తీయగానే యెషయా గ్రంథం వచ్చేస్తుంది. 61వ అధ్యాయం వస్తుంది. వచ్చి ఈ మాటలు అక్కడ ఉంటాయి అన్నమాట. ఏం మాటలు అంటే ఇప్పుడు చదువుతున్న మాటలు. ఆశ్చర్యంగా ఎవరైనా చదివి వెళ్ళిపోతారు, కానీ ఈయన మాట్లాడుతుంటే అక్కడ జనాలకంతా ఆశ్చర్యం అయిపోతుంది. లాస్ట్లో అంటాడు, మీ వినికిడిలో ఈ వాక్యం ఈరోజు నెరవేరిపోయింది అంటాడు. మామూలుగా ఎప్పుడంట ఏదో చదివితే ఏదో అంతంతో అరాకొర. ఇప్పుడు ఈ రోజు బైబిల్ లెక్కలు చూడకూడదు. ఆ రోజుల్లో బైబిల్ ఎక్కడుండేది? ఓన్లీ సమాజ మందిరంలో ఉండేది. యాజకుడు ఏదైనా ఒక అరాకొర చదివితే అది విని, అమ్మా దేవుడు మనల్ని కాపాడతాడా, ప్రభు ఆత్మ ఆయన మీద ఉంది, ఆయన వస్తాడా, మనల్ని విడిపించడానికి వస్తాడా అని ఎక్కడో విని, ఆ యాజకుడు ఏదో 2 ముక్కలు ఆయనకి తెలిసిందో తెలియకింద చెప్తే, అబ్బా 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 దేవా 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 అనుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. హలో,
ఈయన వెళ్ళి బుక్ తీసేసరికి సమాజ మందిరంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇది యేసయ్య పలుకుతున్నాడు, ఇది ఈయన గురించి ప్రవచనమే. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారికి ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హల్లెలూయా. అంటే తీస్తానే టక్ అని అదే వచ్చేసింది. అందుకే అంటున్నాడు, అది నాకు దొరికింది అంటున్నాడు. అంటే ఈ టైం వచ్చేసింది, నా కళ్ళకు అదే పడింది, నేను అదే చదువుతున్నాను అంటున్నాడు. ఇంకా వెనక్కి రానాయన. ఇప్పుడు చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ బికాజ్ హీ హ్యాడ్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద పూర్. అంటే గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. అందరు చెప్పండి, శుభవార్త అనండి. ఆయన ఎందుకు వచ్చాడంటే బీదలకు సువార్త, అంటే అంటే మంచి, వార్త అంటే వార్త, శుభవార్త చెప్పడానికే ఆయన నన్ను అందరు చెప్పండి శుభవార్త అనండి. అసలు యేసయ్యను అభిషేకించింది దేనికంటే తండ్రి పంపింది అందరికీ ఓ శుభవార్త ఇవ్వాలని. మై గాడ్, అందరు చెప్పండి గట్టిగా, అసలు యేసయ్య భూమి మీదకి వచ్చిందే ఒక శుభవార్త చెప్పడానికేనండి. If anything is bad, any bad news you hear, it is not from God, because he is not the author of bad. ఎవరికైనా అర్థమైందా? ఏదైనా చెడ్డ వార్త వింటే, పొరపాటును కూడా ఎప్పుడు విన్నా, అది దేవుడి వార్త కానే కాదు. ఎందుకంటే ఆయన ఓన్లీ శుభవార్త మాత్రమే చెప్తాడు, ఆయన అశుభ వార్తలు చెప్పడు. నువ్వు ఫెయిల్ అవుతావమ్మా చెప్పడు, నువ్వు నాశనం అయిపోతావమ్మా చెప్పడు, పాడైపోతావమ్మా చెప్పడు, నీకు అంతమైపోతావు చెప్పడు. ఆయన ఏం చెప్తాడంట? శుభవార్త. హల్లెలూయా. ఎనీథింగ్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ ఇస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్. నీ దేహంలో ఉండే ఆ రోగము, నువ్వు అనుభవిస్తున్న పేదరికము, నీకున్న అప్పు, నువ్వు అనుభవిస్తున్న పిల్లల సమస్య, భర్త భార్య సమస్యలు, అవి యేసయ్యలో నుండి పుట్టినవి కావు. గుర్తించాలా. ఈరోజు మీరు కన్ఫైన్డ్ అయిపోతారు. నేను చెప్పే మాటలు మొత్తం బైబిల్ అంతా ఇలా స్క్వీజ్ చేసి తిప్పుకొని వచ్చేస్తాం. మీ అందరికి అర్థమైపోతుంది. ఈరోజు గమనించమని కోరుతున్నాను. ఎనీ న్యూస్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఓన్లీ గుడ్ న్యూస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కేవలము శుభవార్తలు మాత్రమే దేవుడి నుంచి వస్తాయి. ఇది గుర్తించాలి, ఫిక్స్ అయిపోవాలి బ్రెయిన్కి. ఏదైనా అశుభం జరిగిందా అయితే ఇట్స్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఏదైనా ఒక కీడు ఇంట్లో జరిగిందా అయితే ఇది దేవుడి నుంచి రాలేదు. ఫిక్స్. దీంట్లో మార్పు లేదు, మార్చాల్సింది లేదు. ఇంకా మళ్ళా దానికి ఏదైనా వేరే రూట్ ఉందేమో అని ఆలోచించుకునే పని లేదు. నో రూట్, ఓన్లీ స్ట్రైట్ రూట్. కేవలము శుభవార్తలే మనము వింటాము దేవుడి నుంచి. అయితే మాత్రం దేవుడు ఎప్పుడు నీ నాశనాన్ని, నీ యొక్క కీడును ఆయన ఎప్పుడూ మాట్లాడాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. బీదలకు శుభవార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. మొదటిది, అందరు గట్టిగా చెప్పండి శుభవార్త అనండి. ఇంగ్లీష్లో అయితే గుడ్ న్యూస్ టు ద పూర్. ఒకసారి NIV పెట్టినాయన. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ బికాజ్ హీ హాజ్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ న్యూస్ టు ద పూర్. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా గుడ్ న్యూస్ అనండి. గట్టిగా చెప్పాలా. రెండవది, హీ హ్యాస్ సెంట్ మీ టు ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్ ఫర్ ద ప్రిజనర్స్. ఫ్రీడమ్ అనండి. యేసయ్య దేనికి వచ్చాడో రాసుకుంటున్నాం. బీదలకు సువార్త ప్రకటించడానికి, ఒకటి శుభవార్త. రెండు, చెరలోనున్న వారికి విడుదల. రెండో పాయింట్ ఏంటి? విడుదల. జీసస్ ఓన్లీ గివ్స్ ఆల్వేస్ గుడ్ న్యూస్, ఆల్వేస్ డెలివరెన్స్. ఆయన దేనికి వచ్చాడంట? విడుదల చేయడానికి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. అందరు చెప్పండి శుభవార్త, విడుదల. గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారికి హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఒకసారి NIV పెట్టినాయినా. గుడ్ న్యూస్ టు ద పూర్, టు ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్ ఫర్ ద ప్రిజనర్స్, రికవరీ ఆఫ్ సైట్ ఫర్ ద బ్లైండ్. అందరు చెప్పండి రికవరీ అనండి. గట్టిగా పలకాల, రికవరీ అనండి. గుడ్డి వారికి చూపు అంటే రికవరీ. నీకు ఏదన్నా కనపడట్లా, ఏదో చేయలేకపోతున్నావు,
ఏ వ్యాపారం కనపడట్లా, ఏది కనపడట్లా, ఏం భవిష్యత్తు ఏంటో తెలియట్లా, గుట్టోడు అయిపోయావు, ఏం చేస్తున్నావో తెలియట్లా. ఆయన ఏం చేస్తాడంటే, అందరు గట్టిగా చెప్పండి, రికవరీ అనండి. ఈ డబ్బులు రికవరీ చేసేస్తాడంట. ఆ డబ్బులు ఏడిపించాడు, సంపదించాడు, ఆడితో రికవరీ కూడా చేస్తాడు ఈయన. నీకు నీ డబ్బులు రావురా అనే మాట చెప్పడండి. ఈయన దగ్గరకు వస్తే నేను రికవరీ చేసి ఇస్తానంటాడు. హలో, ఎవరికైనా మాట్లాడుతూ అవుతాను? అందరు చెప్పండి గట్టిగా, గుడ్ న్యూస్, ఫ్రీడమ్, రికవరీ, టు రిలీజ్ ద అప్రెస్డ్. 19, టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. అందరు చెప్పండి, ఫేవర్ అనండి, దేవుని కనికరము. ఏమేమి ఉన్నాయి? గుడ్ న్యూస్, ఫ్రీడమ్, రికవరీ, లార్డ్స్ ఫేవర్. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, శుభవార్త, ఫ్రీడమ్, విడుదల, రికవరీ అంటే మళ్ళీ అన్ని తెచ్చిస్తాడు, లిబర్టీ స్వేచ్ఛనిస్తాడు, దేవుని కృపా కనికరాలను ఇస్తాడు. ఈయన వచ్చిందే అది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఎందుకు వచ్చాడో పాస్టర్ గారు అనుకుంటారు. మీరే ఫోన్ చేసి, రండి సార్ ఇట్లా మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది, ప్రేయర్ చేయాలి, 2 సార్లు పిలిచారనుకోండి. మీరు ఏమనుకుంటారు? ఎందుకు వచ్చాను అనుకుంటారు? డబ్బులు అడగడానికి వచ్చాను అనుకుంటారా? ఏమనుకుంటారు? నేను బర్త్డే ఫంక్షన్ మీ ఇంట్లో బర్త్డే చేయడానికి వచ్చాను అనుకుంటారు. అది నా పర్పస్. అప్పుడు ఆ రోజు నేను ఎందుకు వచ్చానంటే, ఈయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంట? నీకు గుడ్ న్యూస్ ఇవ్వడానికి వచ్చాడంట, నీకు స్వేచ్ఛను, ఫ్రీడమ్ ఇవ్వడానికి వచ్చాడంట, నీకు రికవరీ ఇవ్వడానికి వచ్చాడంట, నీకు ఫేవర్ ఇవ్వడానికి వచ్చాడంట. అబ్బా, ఈ దేవుడిని కూడా బ్యాడ్ లైట్లో చూస్తాం, ఈ దేవుడిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఏమో ఈ దేవుడు నాకేమైనా కీడుస్తాడేమో, నా మీద కోపంగా ఉన్నాడేమో, నాకేమైనా ఆయన ఉగ్రతనిస్తాడేమో, నా జీవితాన్ని పాడు చేస్తాడేమో, నన్ను శపిస్తాడేమో, ఎట్లెట్లో ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక ఆలోచన. అందరూ చెప్పండి, ఈ దేవుడు కేవలము శుభవార్త, కేవలము విడుదల, కేవలము పునరుద్ధరణ, కేవలము కృపాకనికరములు ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఆయన యుద్ధ ఇది తప్ప మరేది లేదు. మై గాడ్, ఏ తండ్రిలో కుమారుని పట్ల ద్వేషాన్ని కనుగొనగలము? ఏ తండ్రికి కుమారునికి కీడు చేయాలని ఉంటుందా? ఏ తండ్రికైనా? బహుశా వాడు మన మాట వినకపోయినా, వాడు అత్యతి మాటలు మాట్లాడినా తండ్రి అనుకుండి దూరంగా వాడి క్షేమాన్ని కోరుకుంటానే ఉంటాడా లేదా? ఏ తండ్రి అయితే ఎలాగైతే నీకు పొరపాటును కీడు చేయలేడో, ఆయన అంటాడు, నీ కన్న తల్లి తండ్రి మరిచిన వారైనా మరుచుదురేమో నేను నిన్ను మరువనని. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా అనుకుంటావు? ఈ దేవుడు నేను తప్పు చేశాను అందుకే నాకు ఇది ఇచ్చాడు, నేను ఆ తప్పు చేశాను అందుకే నాకు ఇది ఇచ్చాడు, నేను ప్రార్థన చేయలేదు అందుకే నాకు ఈ కీడు జరిగింది, నేను సరిగా దేవుని యందు లేను అందుకే ఈ దేవుడు నాకు ఇచ్చాడు. నో నో నో. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, ఈ దేవుడు పొరపాటున కూడా నీ జీవితంలోనికి కీడును అనుమతించడు. ఎందుకనగా ఇవ్వడానికి కీడు అనే పదార్థము ఆయన దగ్గర లేదు, ఆయన దాన్ని చేయలేదు. మనం అప్పుడప్పుడు కీడును మందలించడాన్ని కీడు అనుకుంటాం. ఎంతమందికి నా మాట? ఆయన అప్పుడప్పుడు 4 ఏట్లు వేస్తాడు, మందలిస్తాడు, ఆయన వైపు తిప్పుకుంటాడు, ఆయన సరి అయిన దారిలో నిన్ను పెడతాడేమో కానీ నీకుగా పొరపాటున కూడా కీడు తలంచడు, కీడు జరుగుతుంటే చూస్తూ కూర్చోడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట? అయితే కీడు చేసేది అపవాదిని గుర్తించాలా? ద వన్ అండ్ ఓన్లీ ద థింగ్, కీడు చేసేది అపవాది మాత్రమే. ఐజయా చాప్టర్ 61:1, ప్రభువుకు యెహోవా ఆత్మ. ఇది ముందే ప్రవచనం అన్నమాట, ఇది నెరవేరుతున్న సమయము, ఇది ముందే ప్రవక్త ప్రవచించిన సమయము. చూడండి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. అందరు చెప్పండి, దుఃఖములో ఉండే వాళ్లకు ఓదార్పునివ్వడానికి ఆయన వచ్చాడు.
చెప్పండి, మన దేవుని ప్రతిదండన చేయడానికి, అంటే మనల్ని బాధించిన వాళ్ళకి తీర్పు తీర్చడానికి, ప్రతీకారం చేయడానికి ఆయన వచ్చాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, దుఃఖములో ఉన్న వానికి ఓదార్పునివ్వడానికి. పెట్టినాయన క్విక్ 3వ వచనం. సియోనులో దుఃఖించు వానికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడానికి. అందరు చెప్పండి, దుఃఖించే వానికి పలకాల, దుఃఖించే వానికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకిచ్చుటకే ఆయన పంపబడి ఉన్నాడు. మై గాడ్. అబ్బా, ఎట్లా ఈ దేవుణ్ణి కీడు తలుచుకుంటారు నాకు అర్థం కాదు. అంతా మేలే చేస్తాడా ఈ దేవుడు? పొరపాటున కూడా కీడు చేయడు. మీ అమ్మ పొరపాటున నీ మీద తప్పుగా మాట్లాడుతుందా? ఇంట్లో నీకు 4 గేట్లు వేసి బయటకు వచ్చి నా కొడుకు బంగారం ఉంటుంది, అదే కన్నపేగండి. ఈ దేవుడిలో కీడు వస్తుందని ఎట్లా అనుకోవాలా? నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకొని, లేదా నీకు నచ్చితే ఓ తడిగుడ్డ వేసుకొని ప్రశాంతంగా పడుకో. ఈ దేవుడు మరిచిపోయి కూడా నీకు కీడు చేయడు, కీడు జరుగుతుంటే చూస్తూ కూర్చోడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడు పవాది ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఏమో నువ్వు సరి ప్రేయర్ చేయలే కదా, నీకేమని చేస్తాడేమో, నువ్వు మొన్న అంతా గర్వపడినావు, నీకేమని చేస్తాడేమో. అరే, మందలించడానికి కీడు చేయడానికి తేడా తెలీదా? మందలించడం అంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి స్టంట్లు వేసి ఇంకా లాస్ట్కి అయిపోయింది, ఇంకా త్వరలో చనిపోతున్నాడు, దేవుడు కాపాడలేకపోయాడు, ఆ స్టేజ్కి వస్తామా? అది దేవుడు చేస్తాడు అలాంటిది? నో 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 నో, నెవర్, ఇంపాసిబుల్. నువ్వు ఏమనుకోవాలా శ్రమ వచ్చినప్పుడు? ఈ దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన శుభవార్త ఇవ్వడానికి, నన్ను విడిపించడానికి, నాకు హితవస్త్రము ప్రకటించడానికి, ఆయన నాకు కృపాకనికరములు ఇవ్వడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నాకు ఇవ్వడానికే ఆయన వచ్చి ఉన్నాడు. పర్పస్ అది. నేను వచ్చిందే పెళ్లికి, ఏడ్చేది ఎందుకు? ఎవడన్నా పెళ్లి కూతురు పెళ్లి జరుగుతుంటే ఏడుతుందా? ఏమ్మా పెళ్ళే కదా, ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావు అంటే, నేను వచ్చిందే దానికి రా, మీకు నేనే కీడు చేస్తానని ఆలోచిస్తారేంది? హలో, ఎవరికైనా మాట్లాడుతాం? ఇది ఒక పెద్ద అపవాది నిర్మించిన ఒక పెద్ద అడ్డుబండ. అంటే దేవుడు కూడా నాకు ఇప్పుడు సాయం చేస్తాడో లేడో, నేను ఏం తప్పు చేశానో, నాకు ఎందుకు వస్తుందో, ఇది నాకు ఎందుకు జరిగిందో, ఏం పొరపాటు చేశానబ్బా అని ముందు నా పొరపాట్లు అయిపోతా. ఈ దేవుడు ఎందుకో నాకు సాయం చేయట్లేదు అనుకుంటా, ఈ దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, ఇంకా ఎప్పుడు చేస్తాడు అనుకుంటాం. అవునా కదా? కానీ గుర్తించాలి, అదే మన మనసుకుండే ఒక పెద్ద బంధకం. ఈ దేవుడు పొరపాటును కూడా నీ జీవితంలోకి కీడు చేయడు, నిన్ను బాధించడు. నీకు నష్టమైనవి, నువ్వు పాడయ్యే ప్రణాళికలు ఆయన యొద్ద లేవు. జస్ట్ రిమూవ్ దిస్ హిండరింగ్ బ్లాక్. కమాన్, 11వ వచనం దాకా పెట్టాలా? ఇంగ్లీష్ తీసాను ఆయన. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరముల నుండి శిథిములై ఉన్న పురములను బాగు చేదురు. ఆయన మన పట్ల ఉండే ప్రణాళికలు చూడు. ఎప్పుడెప్పుడో పాడైపోయిన వాటిని నువ్వు బాగు చేస్తావు. మీ తాతల కాలం నుండి ఉన్న ఆ పాత మిద్దెను పడగొట్టి కొత్త మిద్దె కడతావు అంటున్నాడు. అదే పాడైపోయిన స్థలాలన్నీ, శిథిలమైపోతున్న పురాలనన్నీ నీవు బాగు చేస్తావు. 5వ వచనం. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులుగాను మీ ద్రాక్ష తోట కాపురులుగాను అగుదురు. నేనే వచ్చా మీకు, నేనే మీకు అండగా ఉంటున్నా, నేనే మీకు తోడుగా ఉంటున్నా, నేనే మీ పక్షం అవుతున్నా, నేనే నీ సంబంధినై నీ వాడునై నీ చేయబట్టి నడిపిస్తున్నా, నీ విరోధులందరినీ నేను నీ వద్దకు తీసుకొస్తా. అక్కడ చెప్తున్నాడు చూడు, అన్యజనులు ఎవరో ఎరగని జనం వచ్చి నీకు వ్యవసాయం చేసి పెడతారు, నీ ద్రాక్ష తోటను కాస్తారు అంటున్నాడు. 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. ఇదంతా మన గురించి చెప్తున్నాడు. మీరు నా సేవ చేసే వాళ్ళు అవుతారు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. మనుషులు మన గురించి ఏం చెప్తారంట? వాళ్ళు దేవుని సేవకులపా అంటారంట. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ దేవుడు నాకు శుభవార్తను, విడుదలను,
పునరుద్ధరణను, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ దేవుడే నా పక్షమై ఉన్నాడు గనుక నేను రాజులైన యాజక సమూహమని పిలువబడతాను. అన్యజనులు వచ్చి నాకు సేవ చేస్తారు. నేను యాజకులనబడతాను. జనముల ఐశ్వర్యము నేను అనుభవిస్తాను. వారి ప్రభావమును నేను పొందుతాను. ఈ భూమి మీద నేను అతిశయింపేదానికి నా దేవుడు నాకు సహాయపడతాడు. హల్లెలూయా. 7వ వచనం, కమా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. దిస్ ఈస్ ప్రాఫెటిక్ సెర్మన్. ఇదేందో ఊరికే నేను అట్లా గాల్లో మాటలు కాదు ఇది ప్రవచనము. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నీవు నిజంగా ఆయన నీ కొరకు వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఈ వాక్యము మీ వినికిడిలో మీరు వింటుండగానే ఎప్పుడో నెరవేరిపోయింది. ఇప్పుడు నీకు ఇది ప్రవచనం అవుతోంది. హల్లెలూయా. చెప్పండి, నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా నా భాగము నేను అనుభవిస్తాను. మై గాడ్, వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. This God, He has only good news, good plans, prospering plans. సైతాన్ గారు చెప్పేవి ఏవి వినద్దండి. అన్ని పుటకాలు, అన్ని మోసాలు, అన్ని అబద్ధాలు. వాడి పేరే అబద్ధాలు. అపవాది గారు చెప్పేవన్నీ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. వాడు అదిగో దో నీ ముఖమును చూడలేకపోతున్నా అంటాడు. వాడు వెలుగు వెలుగు అంటాడు. వాడికి ఎక్కడ వెలుగు? వాడు వేస్ట్ ఫెలో. వాడు నీలో ఎందుకు తెలుసు? వాడు మోసగాడు. వాడు నీ మనస్సును మ్యానిపులేటర్. వాడు హీఈస్ ఎ మ్యానిపులేటర్ ఆఫ్ మైండ్స్, థాట్స్. నీ ముఖాన్ని చూస్తాడు అంటే నీకేం రావాలని గర్వం వచ్చేస్తుంది. అప్పుడు చూసావా నా ముఖం వెలిగిపోతుంది అంటే నీకు తెలియదు అప్పటిదాకా, ఆ దెయ్యం చెప్తే కానీ. అందుకే దెయ్యాల మాటలు జనాలు బలేంటారు. అందుకే వాడు ఎందుకు అలా తెస్తాడు తెలుసా? గర్వం వస్తుంది. ఎప్పుడైతే నీ లోపలికి గర్వం వచ్చి ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ షైనింగ్ అంటావా, ఇప్పుడు అవుట్ 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 అంటావు పోతుంది. వాడు మ్యానిపులేటర్ ఆఫ్ బ్రెయిన్. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని గద్దించండి, అప్పుడు వాడి మీద నుంచి. వానికేం తెలుసు? నేను లోబడకుండా నా ముఖం షైన్ అవుతుందంట, ఐ యామ్ షైనింగ్ అని నీకు నువ్వు గర్వాంధుడు అయ్యేలా నీ మనసును ప్రేరేపించి. వానికి తెలుసు ఏ గర్విష్టి, ఏ గర్వాంధుడైతే గర్వమదంతో ఎక్కిపోయి ఉంటాడో వాడు ఇప్పుడు రా 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 అంటే అది రాదుగా. అపవాది గాడు విభజించి పాలిస్తాడు. భార్యాభర్తల మధ్య విభజనలు పెట్టేది ఆడే, గొడవలు పెట్టేది ఆడే, మనలో గర్వం తీసుకొచ్చేది ఆడే, మనం ఇలా అలా ప్రవర్తింపజేసేది ఆడే. మీరు ఇది గుర్తించాలి. దేవా నేను ఏం చేశాను ఈరోజు ఇది అనుభవిస్తున్నాను? నువ్వేం చేయలేదా? నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చావు అంతే. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరు చెప్పండి. అపవాదికి అవకాశం ఇచ్చిన, అపవాది ఉన్నా, నాలో లోపాలు ఉన్నా, నా దేవుడు మాత్రం కంటిన్యూగా నా పక్షమై మార్పు లేకుండా నిరంతర వాత్సల్యంతో తండ్రి తన కుమారుని పట్ల ప్రేమ చూపినట్లు నా బాగోగుల నిమిత్తమై ప్రాణమివ్వడానికి కూడా వెనకాడని ప్రేమతో నిరంతరము నన్నే తీక్షణముగా ధ్యానిస్తూ గమనిస్తున్నాడంట. హల్లెలూయా. హి ఈజ్ లవింగ్ మీ కంటిన్యూలీ. అందుకే ప్రేమ సమస్త భయములను వెళ్ళగొడతాదన్నది. నిజంగా ఈ దేవుడు నిన్నెంత ప్రేమిస్తాడు, ఎంత నువ్వు అంటే పిచ్చి అనేది నీకు ఎంత బాగా అర్థమైతే అంత ఈజీగా నీలోండి భయాలు వెళ్ళిపోతాయంట బయటికి. అబ్బా నా ఫ్యూచర్ ఏంటి, పోరా బాబు నా ఫ్యూచర్, నా దేవుడే నా పక్షాన ఉన్నాడు. ఈజ్ లవింగ్ మీ కాన్స్టెంట్లీ. అందరూ చెప్పండి కాన్స్టెంట్లీ అనండి. అంటే కంటిన్యూగా ఆపకుండా నా పట్ల ఆయన కృపా కనికరములను చూపిస్తానే ఉంటాడంట. అందరు చెప్పండి ఆయన మార్పు లేని దేవుడనండి, లోపములు ఎత్తేవాడు కాదనండి. సరిచేస్తాడేమో కానీ నీ లోపాలు ఎత్తి నువ్వు దానికే అని నీ విరోధిలా ఎత్తెత్తి మాట్లాడు. అందుకే అపవాదికి అక్యూజర్ అని పేరు. నిందలు మోపేవాడంట అక్యూజర్ అంటే. అందరు చెప్పండి నిందలు మోపేవాడనండి. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు రాసుకోవాలి నేను చెప్పేవి. నిందలు మోపే ప్రతి వాడు దయ్యాల సంబంధే.
ఎవ్రీ అక్యూజర్ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ సేటన్. అక్యూజర్ ఆఫ్ బ్రదర్ అని అంటవాడు. అంటే సహోదరుల పట్ల ఎప్పుడు నిందారోపణ చేస్తూ ఉంటాడంట, నేరాలు మోపుతానే ఉంటాడంట. హల్లెలూయా. మనకు కూడా ఎన్ని చెప్తాడో, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు అందుకే అనుభవిస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఇలా అయ్యావు, నువ్వు అలా అయ్యావు, నువ్వు ఇలా అయ్యావు. సరే, ఇప్పుడు నేను చెప్పే ఒక ఉదాహరణ ఆలకించండి. ఇప్పుడు నాన్న రే బండిలో స్పీడ్ పోవద్దురా, నెమ్మదిగా పోరా అని చెప్పాడు. కుర్రోడు వయసు మీద ఉండి సైతానగాడు ఏమన్నాడు, కూర్చుంటే నువ్వు తప్ప ఎవడు నడపలేడురా బండి, నువ్వు గాల్లో పోనిస్తావురా, నేల మీద పోనివరా అని చెప్తా అన్నాడు లోపల వానికి అని అని ఎత్తినాడు. ఎత్తితే పోయి మిద్ది మీద పడినాడు బండితో సహా. తండ్రికి న్యూస్ తెలిసింది, అన్న పక్క సందులో వేరే వాని మిద్ది మీదకి పోయింది బండి, పైన పడినాడు, నీ కొడుక్కి పెద్ద గాయాలు తగిలినాయని. చెప్పింది ఎవడు స్పీడ్గా పోమ్మని, ఈ గాడిదే చెప్పినాడు స్పీడ్గా పో, నువ్వు గాల్లో పోతావని. చెప్పి మళ్ళీ ఏమంటాడు తెలుసా, మీ నాయన చెప్పి అంతగా స్పీడ్ పోవాకమని. పోతివి పడితేవి, ఎవరికైనా అర్థమవుతుందని చెప్పింది. పోవాకమని చెప్పైనా నువ్వు పోతివి పడితేవి, అవు గాల్లో తోలితేవి, అవు తోలుతావు, ఏమి రోజు అట్లా తోలినావే అనుభవించుకో అంటాడు. చెప్పింది వాడే మళ్ళీ తోలమని. ఇప్పుడు మనం ఎట్లా చూస్తా ఉంటే, నాయన చెప్పింది చేయలే కదా నేను, అందుకే నాకు ఎట్లా జరిగింది కదా, నాయననే నన్ను పడగొట్టాడేమో, ఆయనదే తగులుకుందేమో, నాకు చెప్పిన ఇల్లే కదా అందుకే తగిలిందేమో నాకు అనుకుంటాం మనం. అప్పుడు నిజంగా నాయన పోయి ఇట్లా నీ కొడుకు పన్నాడంటే ఏం చేస్తాడు, ఇట్లా మిద్ది మీదకి ఎక్కిపోయింది బండి, పోయి పన్నాడు, పైన ఉన్నాడు అన్న కళ్ళు తిరిగి పడిపోయినాడంటే మీ నాన్నకు న్యూస్ తెలుస్తానే మీ నాన్న ఏం చేస్తాడు, నాకు తెలిసి అసలు ఈయన వస్తాడేమో గాలి మీద, ఆగ మేఘాల మీద అప్పగెత్త వస్తాడా రాదా, నాయనా 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 అంటాడా, చెప్తి కదరా అని అంటాడేమో, కానీ ముద్దాడుతాడు, గాయాలు కడతాడు, నువ్వు తీర్మానంగా కోలుకునేదాకా నీకు సేవ చేస్తానే ఉంటాడు. ఇది కదా తండ్రి హృదయము, ఇది కదా నిజమైన వార్త. అందుకే ఆయన చెప్పాడు, ఒరే నాయన నా దగ్గర అశుభవార్తే లేదురా నాయన, నేను వచ్చిందే శుభవార్త చెప్పడానికి, లాస్ట్కు నేను కూడా నీకు విరోధిని అనుకుంటే ఎలాగా. ఇది సైతానంగా నిర్మించిన ఒక పెద్ద హిండరింగ్ బ్లాక్. అది అంటే ఎవ్వరు బద్దలు కట్టలేని ఒక కరుడు కట్టిన గోడ నిర్మించి పెట్టేశాడు. ఈ దేవుడు కూడా తప్పు చేస్తే ఉపేక్షించాడు, నన్ను లేపేస్తాడేమో. ఎందుకు లేపుతాడు ఆయన? ఎవడో లేపితే కూడా నీకొచ్చి కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. నువ్వు పొరపాట్లు చేసినా అక్కడికి వచ్చి నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? నాకెందుకో క్రిస్టియన్ లైఫ్లో దుఃఖము, ఏడుపు ఏమో, దిస్ డైలాగ్ ఈజ్ నాట్ గుడ్. ఇలా లేదు వాక్యం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ దుఃఖంలో నేను నీకు ఆనంద తైలాన్ని ఇస్తాను, నీకు బూడిదకు ప్రతిగా నేను పూదండనివ్వడానికి. ఐ జస్ట్ కేమ్ ఫర్ దిస్ పర్పస్. నేను వచ్చిందే దానికి. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటారు? అందరు చెప్పండి, ఆయన వచ్చిందే దానికేనండి. గట్టిగా చెప్పండి, ఆయన వచ్చిందే దానికేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిత్యానందము వారికి కలుగును. 8 ఏలైనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. చూడు చెప్తున్నాడు, ఎవడైనా అన్యాయంగా నీ సొమ్ము ఎవడైనా తీసుకుంటే అది నాకు అసహ్యము. నిన్నెవడో వచ్చి అపవాది బాధ పెడుతుంటే నేను చూస్తూ కూర్చోను, అది నాకు అసహ్యము. అందరు చెప్పండి, అన్యాయముగా సొమ్ము పట్టుకోవడం అసహ్యమనండి. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుటకు వారితో నిత్య నిబంధన చేయుదును. 9 జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందుదురు. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. హల్లెలూయా. మనల్ని చూసిన జనమంతా అనుకుంటారంట, వీళ్ళు దేవుడు ఆశీర్వదించిన జనం రా, దేవుడే వీళ్ళని దీవించాడరా అని అందరూ చెప్పుకునేలా చేస్తాడండి ఈ దేవుడు. 10 శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడదాన్ని ఒకసారి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఈ దేవుడు నిన్ను ఎట్లా చూస్తూ ఉన్నాడు చూడు. ఎప్పుడు పెళ్లి కుమారుడు మాడిది, పెళ్లి కూతురు మాడిది. అందుకే ఎప్పుడు భార్య భర్తలు చూసి చిలక కోరికలు ఉన్నట్లు ఉండాల.
నిరంతరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురేనా, నేను ఇంకా పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే నిన్న అయిందా పెళ్ళి అని ఎట్లే ఉండాలా? ఎందుకంటే ఈ దేవునిలో నాశనం లేదు, ఈ దేవునిలో ఓటమి లేదు, ఈ దేవునిలో పాడైపోయేది లేదు, ఈ దేవునిలో దిగులు వేదనలు లేవు. అవి వచ్చినా అవి బూడిద నాకు పూదండగా మారాల్సిందే. అది నీకు భారభరితమైన ఆత్మ స్తుతి వస్త్రంగా మారుతుంది. ఎందుకంటే ఆయన వచ్చిందే దానికి. ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? టేక్ ఇట్ దిస్ ప్రొఫెటిక్ వర్డ్. నీ మనసును మార్చే. నాకేమో నేను అనుభవించాలి, ఇంకెంతకాలం ఉందో నాకు దేవుడు రాసి పెట్టాడు. ఎంతకాలం రాసి పెట్టాడు? ఏంది రాస్తాడు ఆయన? ఏంది రాసేది ఆయన? ఇంకెంతకాలం రాసి పెట్టాడో నాకు ఇది బాధ. ఏం రాయలేదు. నీకు ఈ వాక్యం తెలిస్తే గంట కూడా ఉండొద్దు, లేసి వచ్చేసి అక్కడి నుంచి. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన వచ్చిందే దీనికనండి. ఆ మాట చూడే, పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. మై గాడ్. 11, భూమి మొలకను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. హల్లెలూయా. చెప్పండి, ఈ దేవునిలో నాశనము నాకు లేదు, పాడైపోవడము లేదు, ఆశీర్వదించబడము తప్ప, దీవించబడము తప్ప, అభివృద్ధి చెందడము తప్ప, విడుదల పొందడము తప్ప, పునరుద్ధరణ తప్ప, కృపాకనికరములు తప్ప, నా వేదనలన్నీ ఆశీర్వాదముగా మారడము తప్ప ఈ దేవుడు చేసేది ఇంకా వేరేదేది లేదు. ఆయనలో నాశనము, కీడు, బాధలు ఆయన లేవు. ఆయన ఇవ్వడు, ఆయన దగ్గర తెలియవు, అలాంటివి లేవు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నిర్గమకాండం 15:22 చూద్దాం. నాకెందుకు అనిపిస్తుంది ఎప్పుడు, ఇశ్రాయేలీలు అంటే అదొక దేశం కదా, ఇజ్రాయేల్ అనేది ఒక దేశం. నాకేమనిపిస్తుంది అంటే ఈ వాగ్దానాలన్నీ, ఈ ప్రవచనాలన్నీ, బైబిల్లో చాలా వాగ్దానాలు ఇశ్రాయేలీయులకు చెప్పుంటాడు. అంటే ఒక దేశ ప్రజలకి, ఆయన ఇష్టపడిన దేశ ప్రజలకు చెప్పుంటాడు. ఏమంటాడంటే, నేను వాళ్ళకే అన్ని వాగ్దానాలు చేసి, వాళ్ళకే అన్ని మేలులు చేసి, వాళ్ళకే నేను ఇన్ని ప్రమాణాలు చేసి నిబంధనలు చేస్తే, నేను మనవాడపోయే నా వధువు సంఘానికి నేను ఎన్ని ప్రమాణాలు చేస్తా, ఇంకెంత ప్రేమిస్తా. ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడు, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకాడు, నిద్ర. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందుకే దేవుణ్ణి ఇలా చూడాలా. ఇప్పుడు మనం ఆయన శరీరంలో ఏకమై, భాగమై, ఏక శరీరం అయిపోయాం కదా. ఇప్పుడు మనకో ఆ బుక్లో చదివిన దానికి జుమ్మంటది. నిజమా? అది ఎవరికో చెప్పిన మాటే అది అంత పెద్ద మాట అయితే, మరి నాకు చెప్పింది తన సొంత రక్తం పెట్టి కొనిన నాకు, ఆయన శరీరంలో కలిపేసుకున్న నాకు. అందరు చెప్పండి, వాళ్ళ వాక్యం వేరే, నా వాక్యం వేరే అనండి. వాళ్ళకు 1 డోసు వస్తే నాకు 10 డోసులు వస్తుంది, వాళ్ళకు 1 గంట పెడితే నాకు 10 గంటలు. ఇంట్లో బంధువులందరూ వస్తే అమ్మ ముందే పిల్లలకి భర్తకి తీసి పెట్టిందా లేదా? మా ఆయన మళ్ళీ సాయంత్రం వస్తాడు. ఎందుకైనా మంచిది, వచ్చిన వాళ్ళకి పెడదాంలే, నా మొగుడు తినాలా, తీసిపెట్టే, నా పిల్లలు తినాలా, ప్రతి తల్లి చేస్తా. లేకపోతే ఫ్రెష్గా మళ్ళీ వచ్చాకైనా నా పిల్లలకి నేను చేసి పెడతాలే అనుకుంటే అన్ని వడ్డిచ్చేస్తుంది. ఎందుకని స్పెషల్ ట్రీట్మెంట్? ఇప్పుడు ఈ బైబిల్లో చాలా వాగ్దానాలు అన్ని ఇశ్రాయేలులకు చెప్పిన ఉంటాయి. సియోను అని మాట్లాడతాడు. నేను అనుకుంటాను, కాదు ప్రభు, వాళ్ళకే ఇంత నిబంధన చేస్తే నాకెట్లాంటివి ఉంటాయి ఇంకా? అందుకే నేను ఎందుకు వచ్చానని చెప్పాడు. నేను నీకు శుభవార్త ఇవ్వడానికి వచ్చాను, రికవరీ చేయడానికి వచ్చాను, నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఫలింపజేయడానికి, నీ బూడిదను పూదండగా మార్చడానికి, నీ భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి, బంధకములలో వేదనలో నలిగిపోతున్న నిన్ను విడిపించి కాపాడుకోవడానికి వచ్చి నాలో నిన్ను కలిపేసుకోవడానికి వస్తుండా. నేను వాడికి వీడికి ఇచ్చింది కాదు, నాలోనే కలిపేసుకొని నిన్ను నావలే దైవముగా మార్చుకోవడానికి వచ్చాను నేను అంటున్నాడు. వా,
దిస్ గాడ్. అందుకే బైబిల్లో వాక్యాలు చూసి అయ్యే నెరవేరట్లేదు అనుకోకూడదు. గాలికి వచ్చి పడతాయి, గాలికి. మనం దేనికి ప్రయాసపడి అందరూ చెప్పండి. మనము నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడనండి. ఇది పిల్లలది చెప్పింది, ఈ ఇశ్రాయేలు జనానికి కాదుపా. నా పిల్లలు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను. ఇది ఫర్ కిడ్స్, దిస్ ఇస్ స్పెషల్. పిల్లలకి నువ్వు పండుకోమ్మా, నీకేలా ఏం పాపా లేస్తావు వచ్చి పండుకో. అమ్మ రెడీ, చికెన్ బిర్యానీ రెడీ, లేస్తాను మొంగడుకోపమ్మ తిందువు. చిల్డ్రన్స్ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్. పిల్లలకి ట్రీట్ చేసేది వేరే, అందరికీ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది పని చేయకుంటే అన్నమట్లా. వాళ్ళు లేచి తింటే చాలనుకుంటాం మనం. లేమ్మా కడుక్కోపమ్మ, కానిపమ్మ, రాపమ్మ, కూర్చోమ్మ, రోజు తినమ్మా. దిస్ ఈస్ ద ఫాదర్స్ యాటిట్యూడ్. ఎప్పుడు తండ్రి ఈ యేసయ్యను కూడా ఈ దెయ్యం ఎట్లా చూపించిందంటే, నిన్ను పొడుస్తాడు, నిన్ను ఎప్పుడు గమనిస్తుంటాడు, నీ తప్పులు పట్టుకుంటాడు, పీకేస్తాడు, ఉన్నది కూడా పీకేస్తాడు. అదంతా ఆయన మందలింపులో భాగమే, అవునా కాదా? అప్పుడప్పుడు తండ్రి స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇంట్లోకి వస్తే ఏ తండ్రి సీరియస్గా ఉండకుండా ఉంటాడు? ప్రతి తండ్రి అంతే. కానీ ఇంటర్ పైన కూర్చుంటారు. అది వాళ్ళకుండే వెసులుబాటు, అది అవునా కాదు చెప్పండి అమ్మా? అది తండ్రి యొద్ద వాళ్ళకుండే వెసులుబాటు. అందుకే ఆయన అంటాడు, నేను ముదిమి వచ్చే వరకు నిన్ను నా సంకన పెట్టుకుంటా. దైవమే అంటోంది, నా సంకన వేసుకుంటారా నిన్నని? నేను నువ్వు చచ్చేదాకా నా భుజం మీద ఎత్తుకొని మోసుకుంటా. నేను నీ తల్లిదండ్రి విడిచినా నేను నిన్ను విడవను. నేనేం కల్పించి చెప్తున్నాను, ఏమన్నా ఒక్కటన్నా నేను ఏదైనా వేరే చెప్తుంటే చూడండి. కామన్ సెన్సా కాదా? దెయ్యం అంటే మనకు విరోధం అంటే ఓకే పర్వాలే. లాస్ట్కు దేవుడిని కూడా మనం మళ్ళీ విరోధమే చేసుకొని ఆయన కూడా కోపంగా ఉన్నాడు అనుకుంటే మనం కాపాడేవాడు నీ తండ్రి నీ పక్షాన ఉన్నాడని. ఆ క్యాన్సరో, ఆ ఎయిడ్సో, ఆ బాధో, ఆ మారని జబ్బో, ఆ పనికి మాలిన గయ్యాలి పెళ్ళామో, ఆ పెళ్ళో జరిగిపోయినాక ఇప్పుడు ఈ దేవుడు నా పక్షానే ఉన్నాడు, నా బూడిదను పూదండగా మారుస్తాడంటే కదా ఏదన్నా మారుద్ది. ఏం చేశానో అనుభవిస్తున్నానంటే అయిపోయింది, ఆ రోజు స్టోరీ క్లోజ్. నా పితరుల శాపము, మా నాయన ఏం చేశానో, మా అమ్మ ఏం చేశానో అనుభవించుకుంటా అన్నాను అంటివా, క్లోజ్. మరి అవి ఓకే, మీ నాయన చేశాడు, మీ అమ్మ ఏం చేసిన అనుభవిస్తున్నావు, మరి ఇప్పుడేం లేదా స్టోరీ? అందరూ చెప్పండి, కొత్త గుడ్ న్యూస్ స్టోరీ అనండి. ఆయన వచ్చిందే నా బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పడానికి. రూమ్ రాకాడే చెప్పండి గట్టిగా, నాకు బ్యాడ్ టైం నడుస్తున్నా ఆల్ టైం గుడ్ న్యూస్ గా మారిపోవాల్సిందే అనండి. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడే గుడ్ న్యూస్ దేవుడు. పో, హల్లెలూయా. పెళ్లి కాలేదు, బ్యాడ్ న్యూస్ నడుస్తుందా? తెల్లారైతే న్యూస్ రావాల్సిందే. యు మస్ట్ హ్యావ్ దిస్ గుడ్ న్యూస్. అప్పులు అయిపోయావా, అప్పులు తీరైన గుడ్ న్యూస్ రావాలి. ఎందుకంటే దిస్ గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. పాపముల మూకలన్నీ వచ్చి, పాపాల మూట వచ్చి నేరస్థాపన చేస్తున్నాయంట. తప్పుడోడా, మరణమే, నరకమే అంటుంటే ఎవర్రా నా కొడుకును మాటికి తప్పుడోడు అంటున్నాడు, రారా బయటికి అని ఆ అపవాదిని చెరగా పట్టుకొచ్చి బాహాటంగా వాడిని ఈడ్చుకొచ్చి వేడుక కనపరిచి నిరాయుధునిగా చేసి ధర్మశాస్త్రం యొక్క బలము నుండి, దాని శాపము నుండి నన్ను విడిపించి శాశ్వత కాల నీతిమంతుడని బిరుదిచ్చి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించకుండా పాప, శాప, మరణ, రోగ, పేదరిక, పీడిత, అపవాది బలాలేవి నిన్ను ఆపలేకుండా నాతో పాటు తండ్రి కుడి పారువర్షం నెచ్చించుకొని కూర్చొని పెట్టుకున్నా ఆపండ్రా ఎవడో నిన్ను ఆశీర్వదించబడకుండా అన్నాడు. హల్లెలూయా. This is the love of Father. This is the love of my Father. ఇది నా దేవుని ప్రేమ. హల్లెలూయా. వెనకాడతాడా? ప్రాణం ఇవ్వడానికి సిలువలోకి మహాదేవుడు సిలువకు రావడానికి వెనకాడలేదు. సిక్కు లేకుండా ఇంకా అప్పులు ఎట్లా కూర్చున్నావు? లేచి రాకూడదా? లేచి రావాలని ఉండా సార్, ఏమో అప్పులు ఎవరన్నా ఇచ్చారేమో చూస్తాడా, మళ్ళీ అప్పే. మీకు అర్థం కాలేదా? నిజంగా నీ తండ్రి ప్రేమ నీకు అర్థమైతే, నీ పక్షాన ఈ దేవుడు ఉన్నాడంటే, ఈ 10 కోట్ల అప్పు ఏంటిది, ఎట్లా తీరుతానికి క్వశ్చన్ రాదు. ఎట్లా తీరదంటావు. ఎట్లా తీరదన్నా? పిచ్చి వస్తుంది బ్రెయిన్లోకి, పిచ్చి, ఒక అర్థం కాని పిచ్చి. ఎట్లా తీరదంటావున్నా? ఎట్లా బాగుపడుతున్నా? నిజంగా ప్రేమ అర్థమైతే, ఈ దేవుడు నీ కొరకు ఏం చేశాడో అర్థమైతే 1 గంట కూడా దిగులు పడతా ఉండవు. హల్లెలూయా. యూ కెన్ స్టాండ్ అప్
and you can raise up and you can speak that my God is on my side, nothing can harm me, even no power can sustain against me. ఏ సామర్థ్యము నాకు విరోధంగా నిలవలేదని నువ్వు మాట్లాడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్. చూద్దాం, చూడు, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. చూడండి, ఎర్ర సముద్రం దాటుకొని జనాలు పోతా ఉన్నారంటే ఇది ఎవరు? ఆయన పిల్లలా? చెప్పండమ్మా. వధువు సంఘమా? ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు, ఒక దేశ జనాలు. ఆయన వాళ్ళకు నచ్చినారు. ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. అరణ్యంలో పోతా ఉన్నారంట 3 రోజులు. ఏమైందంట? నీళ్లు దొరకలేదంట పాపం ఎక్కడ చూసినా. అంతలో వారు మారా అనే చోటికి చేరుకున్నారంట. అందరు చెప్పండి, నీళ్లు దొరకలేదు, మారా అనే చోటికి చేరారనండి. 23. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. ఎంతమందికి చేదైన అనుభవాలు ఉన్నాయి జీవితంలో? బా వచ్చగదరా ఈ మొగుడు, నాయనా సరదా తీరిపోయిందిరా నా జీవితానికి, దేవా మంచి మొగుడు తగిలినాడు తండ్రి, జీవితం అంతా మా అమ్మగారి కాడుంటే లేమా తిందురమ్మా, లేమా తిందురమ్మా అంటే ఈడికి వచ్చిన నుంచి ఇన్ని పంగపోయేది వచ్చింది నాకు. కనీసం ఇప్పుడు తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా లేడు. నా బతుకు ఇట్లా అయిపోయింది. చాలా మంది అడుగు, అది చేదైన అనుభవాలు అనమాట. నిజానికి ఇట్లాంటి అనుభవమే కాదు, వీళ్ళకి నిజంగానే నీళ్లు చేదు. పాప అరణ్యం కూడా 3 రోజులైంది నీళ్ళే తాకుండా. పిల్ల పాపలు నీళ్లు తాగక 3 రోజులై వస్తూ ఉన్నారు. వస్తే మారా అనే నీళ్లు చేదైపోయి నీళ్లు తాగలేకున్నారంట. అందువలన దానికి మారా అను పేరు కలిగను. ఆడ ఉండేదే చేదైన నీరు, అందుకే ఆ ఊరి పేరే మారా, చేదైన నీరు గల చోట అంట. 24. ప్రజలేమేమేమి తాగుదామని మోషే మీద సనుగు కొనగా, ఏం తాగలరా నాయనా మోషే, మమ్మల్ని పిలుచుకొచ్చినావు, మాకు చేదైన నీళ్ళు ఉన్నాయి, మేము తాగితే సచ్చేటట్లున్నాము, ఏం చేయమంటావు అంటున్నారు. 25. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారి కట్టడలను విధులను నిర్ణయించను. హల్లెలూయా. అందరు చెప్పండి, చేదైన నీళ్లు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక చెట్టు కొమ్మ దించి దాంట్లో వేనైనా అది నీకు మధురముగా మారిపోతుందని. వాళ్ళు తాగుతుంటే నీళ్లు తీయగా మారిపోయాయంట. అందరు చెప్పండి గట్టిగా, ఈ దేవునిలో ఎవరికో ఇశ్రాయేలులకే తన మాధుర్యాన్ని పంచేవాడు, చేదైన దానిని మధురముగా మార్చేవాడు. వాడు చేదైపోయి మేము అల్లాడిపోతున్నామని ఈ దేవుడి దగ్గరకు వస్తే ఈ దేవుడు మధురంగా మార్చి పరిష్కారం ఇచ్చేవాడు. ఈ దేవుడిలో నీలో తప్పులేంచేదిగా, ఇదిగో నువ్వు ఆ తప్పు చేసినావు కదా, నేను ఇప్పుడు రాను రే స్వస్థపరచ. ఎట్లా స్వస్థపరుస్తారా? నువ్వు చేసిన తప్పులన్నీ చేసి, పనికి మాలోడా తప్పులన్నీ చేసి స్వస్థపరచమంటున్నావు. ఏ మొహం పెట్టుకొని వచ్చినావురా? ఇది దేవుని క్యారెక్టరా? కాదు. తప్పిపోయిన కుమారుడు వస్తాడు, అన్నీ పోగొట్టి, డబ్బులంతా పోగొట్టి, చెడు వ్యసనాలకు తిరిగి వస్తాడు. తండ్రి దగ్గరికి వస్తే ఏమంటాడు? దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని అతన్ని విడిపించి, అతన్ని దీవించి, ఆశీర్వదించి పెద్ద పండగ చేస్తాడు. అవునా కదా? దిస్ ఈజ్ అవర్ గాడ్స్ మైండ్ సెట్. ఇది కదా మన దేవుని మనస్సు. అందుకే నువ్వు ఏ శ్రమలో ఉన్నా, అదెంత బాధలో ఉన్నా, అదెంత వేదన అయినా, నువ్వు ఒకటి గుర్తించాలా, ఈ దేవుడు మన పక్షానే ఉన్నాడని. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా, ఈ దేవుడు నా పక్షానే ఉన్నాడు, ఈ దేవుడు నా పక్షానే ఉన్నాడు. ఇంకోసారి ఇలాగే నీళ్ళు, జబ్బు నీళ్ళు ఉంటాయి, పాడైపోయిన నీళ్ళు, మురికి నీళ్ళు పాడైపోయి ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి ఆ నీళ్ళు. వీళ్ళు తాగాల్సి వస్తుంది. అప్పుడు అంటాడు ప్రవక్తతో, ఉప్పు తీసుకో, కొత్త కుండలో ఉప్పు వేసి ఆ నీళ్ళల్లోకి ఆ ఉప్పు పోయి అంటాడు. ఆ నీళ్లు మధురంగా మారిపోతాయి, శుద్ధి గల నీళ్లుగా మారిపోతాయంట. దిస్ గాడ్ హ్యాస్ ఎన్ ట్రెమెండస్ సొల్యూషన్స్. అందరు చెప్పండి, ఈ దేవుని యొద్ద అద్భుత పరిష్కారాలు ఉన్నాయనండి. ఎంత చేదైన అనుభవాన్నైనా మధురముగా మారుస్తాడనండి. ఎంత బాధలనైనా ఆయన మాధుర్యముగా మార్చేవాడనండి. జీవితంలో ఎంత చేదు అనుభవిస్తున్నా దాన్ని మధురముగా మారుస్తాడు. ఈ దేవుని యొద్ద ఏ కీడు లేదు. ఈ దేవునిలో
ఏ చేదు లేదు. ఈయన కేవలము ఆశీర్వదించడానికే మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. లెట్స్ గో. డ్యూట్రానమీ చాప్టర్ 8 verse 1 చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. అందరూ చెప్పండి గట్టిగా, అభివృద్ధి పొంది స్వాధీనపరచుకున్నట్లు నా మాటలు వినండి అంటున్నాడు. ఈ దేవుడే ఏ దేవుడు అంటే అందరూ చెప్పండి, అభివృద్ధి చేసే దేవుడు, స్వాధీనపరిచే దేవుడు. నేను ఇవాళ ప్రవచిస్తున్నాను, ఎవరెవరైతే సొంత ఇల్లు లేకుండా, సొంత వాహనాలు లేకుండా, ఇంకా బాధల్లో, ఇంకా అనానుకూల పరిస్థితుల్లో ఇంకా బాధపడతా ఉన్నారో, అందులో నేను కూడా ఉన్నా. ఈవెన్ నాకు కూడా ఇది ప్రవచనమే. ఈవెన్ మనందరితో ఈ పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఏ దేవుడనంటే అభివృద్ధి చేసే దేవుడను, స్వాధీనపరిచే దేవుడను. అందరు చెప్పండి, వీ విల్ పొసెస్ ద ల్యాండ్స్ అనండి. ఇప్పుడు మనకే స్థలం లేకుండా ఏందో రెంటింట్లో ఉంటా, ఈ రెంట్లు కట్టుకుంటా, వానికి సలాం కొట్టుకుంటా, వాడొస్తే ఏమంటాడో, ఈడొస్తే ఏమంటాడో, ఏముందో 10 ఎకరాలు కొని పెట్టాలా. ఎందుకంటే దిస్ వర్డ్ చూడండి, ఆయన మనస్సు ఎంతమందికి అర్థమవుతుంది. చూడేమంటున్నాడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది మీ పితరులతో ప్రమాణము చేసిన దేశానికి పోయి ఆ దేశాన్నే స్వాధీనపరుచుకునేటట్ల నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నడుచుకోండి, నా మాటలు వినండి. నేను నీతో ఏం చేయాలని ఉన్నానంటే నిన్ను నాశనం చేయాలని ఉన్నాను అంటాడా? నీ కొవ్వు అంశాలను ఉన్నాను అన్నాడా? లేదురా, నువ్వు పేదవాడిగానే బాధల్లో కష్టాల్లో నువ్వు బాగా శుద్ధ సువర్ణమై నా యుద్ధకు రావాలంటున్నాడా? అవునా? చూడండి, ఆయన ఏమన్నా, మీరు బతకాలా, అభివృద్ధి నొందాలా, మీ పితరులతో ప్రమాణం చేసిన దేశానికి పోయి దాన్ని స్వాధీనపరచుకోవాలా, దానికి నా మాటలేనండి అంటున్నాడు. 2, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. నువ్వు నా మాటలు వింటావో లేదోనని నిన్ను మందలించాను, నిన్ను కొట్టాను, కానీ నేను అరణ్యములో నీకేమీ తక్కువ కాకుండా 40 ఏళ్ళు నడిపించాను, గుర్తు చేసుకో అంటున్నాడు. 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించెను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఎన్నడెరుగని మన్నానండి. గట్టిగా చెప్పండి, ఎన్నడెరుగని మన్నా, ఎన్నడెరుగని మన్నా. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. అంటే దేవుడు ఒకటి తెలియజేయాలనుకుంటాడంట, రే నువ్వు ఏదో ఈ ఉద్యోగంతోనో ఈ వ్యాపారంతోనో దీంతోనో దాంతోనో నేను బతుకుతానని నువ్వు దాన్ని గొప్పగా చూడకూడదు, నా వైపు చూడాలా. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు ఆధారము, నేనే దేవుడను, నేను నీ పక్షానున్నాను, నేనే నిన్ను దీవించేవాడను. ఎన్నడెరుగని ఎవరికి అర్థం కాని మన్నాతో నేను మిమ్మల్ని పోషిస్తాను. ఒకసారి చూపిస్తాను నాకండి. చూడండి, మన్నా ఇన్ హీబ్రూ లిటరలీ మీన్స్ సంథింగ్ లైక్ వాట్ ఈజ్ ఇట్ క్వశ్చన్ మార్క్. అందరు చెప్పండి, వాట్ ఈజ్ ఇట్ అనండి. అంటే మన్నా అంటే దాని నిజమైన అర్థం ఆ యేసయ్య భాషలో, దేవుడు ఈ భూమి మీద బతికినప్పుడు మాట్లాడిన మాటల భాషలో చెప్తే దాని అర్థము వాట్ ఈజ్ ఇట్ అంట. అంటే ఎన్నడెరుగని మన్నాతో వారిని పోషించాడంట. అంటే వాళ్ళు తినేటప్పుడు అనుకుంటారంట, ఏందిరా ఇది, ఎప్పుడు తినలే కదరా ఇది, ఏందిరా ఇది. అందరండి ఏందిరా ఇది అనండి. ఆ ఏందిరా ఇది అనే పేరును మన్నా అంటారు హిబ్రూలో. మీకు అర్థం కావట్లా. అందరండి ఏందిరా ఇది అనండి. తింటా అంటే అబ్బా ఏందిరా ఇది. మనం అదే మన్నాతో పోషించాడు, మన్నాతో పోషించాడు, మన్నాతో పోషించాడు. మన్నా అంటే ఏమంటే నిజమైన అర్థం ఏందిరా ఇది, ఏందిరా ఇది. అదిగో మన్నా, అదిగో ఇక్కడ చూడు, వాట్ ఈజ్ మీనింగ్, వాట్ ఈజ్ ఇట్, దాని పేరు ఇది ఏంది అనేది మన్నా అంట. దాని మనం మన్నా అంటున్నాం. యేసయ్య భాషలో ఏమన్నాడంట, ఏందిరా ఇది, ఏందిరా ఇది. అందరు తిని ఏందిరా ఇది అన్నాడు. అందరు చెప్పండి, మనము డబ్బు వల్లనో ఆరోగ్యం వల్లనో
లేకపోతే ఉన్న ఆస్తిపాస్తుల వల్లనో ఆశీర్వదించబడమంట. దేంతో ఆశీర్వదించబడతామో మనకే అర్థం కాక ఆశీర్వదించబడ్డాక ఏందిరా ఇది ఎట్లా దీవించబడినామరా, ఏందిరా ఇది అంటామంట. అది మన్నాతో పోషింపబడ్డమంటే. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది చేయొద్దండి. హల్లెలూయా. మళ్ళీ చెప్తా చూడండి. వాళ్ళు మన్నా తిన్నారంట. మన్నా అంటే దాని పేరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏందిరా ఇది అని అంటే, ఎట్లొచ్చారా ఇది, ఎక్కడి నుంచి వచ్చారా, ఆకలితో ఉంటిమే, ఏడుస్తా ఉంటిమే, ఏందిరా ఇది ఏం భోజనం రా, ఏందిరా ఇది అంట. ఆ మాట పెట్టినాయన, వచనం పెట్టినాయన బంగారం. చూడు, ఆహారము వలననే గాక అంటే రోజు తినే అన్నం, పప్పు, ఉద్యోగాలు, ఆస్తులు, పాస్తులు దీనిలతో గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నేను బతుకుతానని నాకు తెలియజేసి తెలివచ్చేటట్లా చేయడానికి ఆయన నన్ను అణచి ఆకలి కలగజేసి నేను గాని మా పితరులు గాని తినని ఎట్లా దీవించబడినాను రా. ఏందిరా ఇది, ఈ డబ్బులు ఎట్లొచ్చారా, ఈ కారు ఎట్లొచ్చారా, ఈ భవనాలు ఎట్లొచ్చారా, ఈ ఆస్తులు ఎట్లొచ్చారా అనుకుంటా, ఏందిరా ఇది, దాని పేరు మన్నా, దాంతో పోషించాడంట. ఏందిరా ఇది అనుకుంటా బతుకంతా ఉండాల్సిందేనంట. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి అర్థం కాదు. ఏందిరా ఇది, పైనుంచి కురిసా తింటేమి ఆకలి తీరా, ఆకలికి సస్తాంటి ముదురా. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయడానికే మిమ్మలను అణిచి మీకు ఆకలి పుట్టించి కష్టాలలో పెట్టి బాధల్లో పెట్టి ఏందిరా ఇది అనేటట్ల కాపాడినా మిమ్మల్ని అంటున్నాడు, పోషించాను అన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను కష్టపడితే వచ్చిన డబ్బు కాదు, ఏంద్రా ఇది అనే డబ్బు వస్తుందనండి. ఈ వాక్యం ఏమంటున్నదంటే, ఈ ఇశ్రాయేలీయులను కూడా అరణ్యంలోకి తీసుకొచ్చి ఆకలి కలగజేసి బాధల్లో పెట్టి నీళ్లు తప్పికయ్యేలా చేసి చేదైన మారా చోటికి తెచ్చి పాడైపోయిన నీళ్ళ దగ్గరికి తెచ్చి ఇప్పుడు ఏమంటారా అంటే, ఇది ఏందన్నా అరణ్యంలోకి వచ్చినాం, మారాకి వచ్చినాం, చేదంట, ఏం చేయాలబ్బా. ఈ దేవునిలో మాధుర్యము కలదని నీకు తెలియజేయడానికి నిన్ను అక్కడికి పట్టుకొచ్చాడంట. ఈ దేవుడు నిన్ను కాపాడతాడు, విడిపిస్తాడు, నీ బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడనే రాత్రి గుండె గట్టిగా నచ్చిందంట. దేవా నువ్వే నన్ను తీసుకుపోతున్నావా, తండ్రి పిల్లలు సన్న పిల్లలు అయినా రే ఇంకా అర్థం కాలేదా, ఏంద్రా ఇది అనేటట్ల బతికిచ్చేవాడిని నేను, కానీ పోతి కదరా అనేటట్ల చెయ్యండిరా నేను. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ గాడ్. ఎవరికైనా కొత్తగా అర్థమవుతున్నాడా ఈ దేవుడు? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కమా పెట్టినాయన 4వ వచనం. ఈ 40 సంవత్సరంలో నీ వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టు. చెప్పండి గట్టిగా, మంచి దేశంలో ప్రవేశపెట్టును. గట్టిగా పలకాల. నా దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఇవన్నీ మనకుంగా ఏంది దాని చేసినాయని ఉంటాయి. ఏమంటున్నాడు చూడు, మంచి దేశంలో ప్రవేశపెట్టును, నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశంలోకి నిన్ను నడిపిస్తాడంట. అంటే సస్య సమృద్ధి ఉన్న దేశంలో పెడతా నిన్ను అంటున్నాడు. 8 అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. హలో, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న దేశము, నిన్ను బతికించాలనుకుంటున్న చోటు ఇది. చూడు 10, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. 11 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరించి నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని కొవ్వెక్కుతావేమో. నేను నీ జీవితంలో ఇన్ని చెయ్యాలనుండా, నిన్ను ఇలా చెయ్యాలనుండా నా మాట విను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత
ఎంత ప్రణాళికలు కలిగి ఉన్నాడంట. చూద్దాం, ప్రావర్బ్స్ 3:1. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. బాబా బాబా బా చెప్పండి గట్టిగా. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నాకు కలుగజేయును. ఈ దేవుడు ఏమిస్తాడంటే చూడు, ఆఫర్ చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా. తొందరగా చంపేస్తాడా? చెప్పండి అందరూ. ఈ దేవుడు నాకేమిస్తాడంటే దీర్ఘాయుష్షు. నీకు దీర్ఘాయువే రాసుకున్నాడంట ఆయన బుక్లో. యాకోబు కోసం నేను త్వరగా చచ్చిపోవాలని రాస్తాను. నేను ఎట్లా రాస్తాను? నా కొడుకు ఈడు 30 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోవాలా అని ఎట్లా రాస్తాను నేను? నువ్వు రాస్తావా నీ కొడుకు గురించి? ఎట్లా నీ బిడ్డ గురించి రాసుకుంటావా? నేనెట్లా రాసుకుంటా? చూడు, ఆయన వెనక్కి పెట్టాను ఒకటి. నా కుమారుడా, నేను చెప్పే మాటలు విన్నైనా, నా మాటలు నీ హృదయంలో పెట్టుకున్నాయినా. చూడు, దీర్ఘాయుష్ను, సుఖజీవముతో గడిచే సంవత్సరాలు. ఈ దేవుడు నీ పట్ల సుఖంతో సంవత్సరాలు అట్లా సుఖజీవంతో బతకాలనేదంటే ఈ దేవుని ఇష్టం. శాంతి. 3, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడు అనిపించుకుంటావు. దేవునికి ఏం కోరిక చూడు, నా దయ పొందాల, మనుషుల దయ పొందాలి, అందరిలో మంచోడు అనిపించుకోవాలనేది కూడా ఆయన కోరిక. 5, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచునాయన. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గములన్నీ సరళమవుతాయి. 7, నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. 8, అప్పుడు నీ సర్వ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. అందరండి, ఈ దేవుడు దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువు కూడా ఇవ్వాలని ఉన్నాడనండి. దేవుడు ఏదో చేసినాడు కలన్నా, నేను చేసిన తప్పులకి అనుభవించుకుంటాడా, మోకాలు 2 రీపోయినాయి కుంటున్నా. ఈ దేవుడు ఏమన్నా ఎముకలకు సత్తువు ఇవ్వాలనుకుంటున్నాడంటే. 9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చే యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. చూడు, నీ గానుగలు ఎప్పుడు కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము, కొత్త నిధులు నింపబడుతూ ఉండాలనేది దేవునికి ఇష్టం అంటారు. అందుకే నా మాటలిను, నా ఆజ్ఞలు గైకొను, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంలో ఉంటావు, నీ ఎముకలకు సత్తు వస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీకు ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగులు ఎప్పుడు కొత్త ద్రాక్షారసం వస్తుంది, నీ ఎముకలకు బలం వస్తుంది, దీర్ఘాయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. నేనుండా, నా మాటలిను అంటున్నాడు. చూడు, ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం. కీర్తనలు 23:1. గాఢాంధకారపు లోయలలో సంచరించినను, దేవుడు గాఢాంధకారాల్లో కూడా నడిపిస్తానన్నాడు కదన్నా. ఎంతమందికి ఇది ఈ ఆలోచన వస్తుంది? గాఢాంధకారాల్లో కూడా పోతాం అప్పుడప్పుడు. చూడు, ఆడ ఆ వాక్యం చదివితే చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్తున్నాడు డైలాగులు చూడండి, అందరూ చూడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దావీదు కన్ఫెషన్ చూడు, ఆయన నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఆయన నా కాపరి, నాకు లేమి కష్టం అనేదే లేదు. నన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. ఎక్కడ పచ్చగడ్డి ఉందో అక్కడికి తీసుకుపోతాడు. నాకు గొర్రెను కదా నేను, నన్ను తీసుకుపోతాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గొర్రెలు ముందర కాపరి పోతా ఉన్నాడు, వెనకాల గొర్రెలు వస్తూ ఉంటాయి. తీసుకుపోయి ఆడ బాగా పచ్చగట్టిందో ఆడ పండబెడతాడంట. యాడ నీళ్లు అలలు వచ్చి సముద్రంలో కొట్టుకుపోయేటట్లా అట్లా నీళ్ళ కాడికి తీసుకుపోడంట. శాంతికరమైన స్టిల్ వాటర్స్ అనేది ఇంగ్లీష్లో, శాంతిగా నెమ్మలంగా ఉండే ఆ నీళ్ళ దగ్గర పోయి తాపుకుంటాడంట. పచ్చగడ్డిలో పడుకోబెడతాడంట. ఇది ఈ దేవుని గురించి చెప్తా ఉన్నాడు. నా దేవుడు ఎట్లా చేస్తాడు నాకంటే, ఆయన నా కాపరి, నన్ను కాపాడుతూ ఉన్నాడు, నన్ను కాస్తా ఉన్నాడు, నాకు లేమనేదే లేదు. పచ్చిక గల చోట్లకి తీసుకుపోతాడు, మంచి నీళ్లు తప్పుతాడు నాకు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. ఈ దేవుడు ఎట్లాంటి, నా ప్రాణానికి నెమ్మది సేద తీరుస్తూ ఉన్నాడు. తల్లి లాలించినట్లు నన్ను ఎప్పుడు లాలిస్తూ ఉంటాడు, సేద తీరుస్తూ ఉంటాడు.
తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు చూడాలా, ఇప్పుడు ఆయన నన్ను నడిపిస్తాడు, పచ్చికగల చోట్ల పరుండబెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడని ఇప్పుడు ఏమన్నాడు? ఇది అందరూ చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ గొర్రెల గురించి చెప్తున్నాడు కదా. యెహోవా ఈ గొర్రెలకు కాపరి, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు ఈ గొర్రెల్ని తీసుకుపోతాడు, మంచి ఆహారం పెడతాడు, పచ్చికగల చోట్లకు తీసుకుపోతాడు అని చెప్తూ ఇప్పుడేమంటున్నాడు? ఈ గొర్రె ఒక తప్పు చేసిందంట. ఈ గొర్రె ఆయన వెంబడిస్తా సడన్ ఒకటి పక్కకు పోయిందంట, గాఢాంధకారాల్లోకి పోయిందంట. ఈ గొర్రె పిల్ల చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటాడు. ఈయన నడిపిస్తానని చెప్పాడా? కష్టాల్లోకి తీసుకుపోతాడు, బాధల్లోకి తీసుకుపోతాడు, అన్ని కష్టాలు పెడతాడు, నిన్ను బాధ పెడతాడు, నీకు తెలివి చెడట్లా చేస్తాడు అన్నాడా? కాదంట. ఈ గొర్రెలను ఆయనేమో శాంతికరమైన జలముల యుద్ధకు పచ్చికగల చోట్లకు నడిపిస్తుంటే ఈ గొర్రె కొవ్వెక్కి ఇట్లా పక్కకు పోయి గాఢాంధకారాల్లోకి పోయిందంట. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఏమంటాడు తెలుసా? పక్కనే ఉన్నాడు, ఇప్పుడు పక్కనే ఉన్నాడు. ఈ గొర్రె ఏం చెప్తాను చూడు, నేను గొర్రె గాఢాంధకారములలో నేను సంచరించినను, నాకు భయం రావట్లేదు. ఎందుకంటే నువ్వు నా పక్కనే ఉండి తోడుగా ఉన్నావు. ఆ మందంతా ఇడిచిపెట్టి నా పక్కకు వచ్చినాడంటే నాకు తోడుగా ఉన్నావు. ఇదిగో కట్టె పట్టుకొని వచ్చినాడంట. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. కట్టె తీసుకొని నన్ను మళ్ళా స్టిల్ వాటర్స్ దగ్గరికి, మళ్ళా పచ్చిక గల బయళ్లకు నన్ను నడిపిస్తున్నాడు అంటాడు. చూడు 5, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. అది మింగుదాం ఇది మింగుదామని వచ్చా, సింహం వచ్చానా, నోటికాడికి పోతా అంటే నీ కట్టి వచ్చా, దాని ముందు చూస్తాను దాన్ని చంపితివి, నన్ను ఎట్టు పిలుచుకొని వస్తేవి, నన్ను ఎవరెవరో రోగం వచ్చా, ఆ జబ్బు ఈ జబ్బు అండ్రి, చచ్చిపోతానని ఊడిపోయా, శాపనార్థాలు పెట్టి చేతపల్లి చేసిరి, అవి చేసి ఇంటికాడ మిరపకాయలు నిమ్మకాయలు వేసిపోయినా నేనేం బాగానే ఉన్నాను, అయినా వాళ్ళే పాడైపోతుంది. తండ్రి నేను చూస్తానే ఉన్నాను, నా శత్రువుడు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచినావు. చూడు పిలుచుకొచ్చి నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుతా ఉంది, నేను పాడైపోయే ఛాన్సే లేదే అంటున్నాడు. 6వ వచనం, బాబా ఇట్లాంటి దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను ఈ కాపరి మందిరములోనే నేను కాపురం చేస్తా, నివాసం చేస్తాను అన్నాడు. కొట్టనమ్మా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. This God has only one mentality. It's a saving mentality, blessing mentality, deliverance mentality, prosper mentality. ఈ దేవుడు నిన్ను విడిపించే ఉద్దేశాలే, ఆశీర్వదించే ఉద్దేశాలే, బలపరిచే ఉద్దేశాలే, నిర్మించే ఉద్దేశాలే, పునరుద్ధీకరించే ఉద్దేశాలే నీ పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆరోగ్య తలంపులే, నిన్ను ఆశీర్వదించే తలంపులే, నిన్ను హెచ్చించే తలంపులే ఈ దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఎక్కడా నీ మీద కోపంగా లేడేనా? ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చూద్దాం. జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అందరూ చెప్పండి, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు యేసయ్య వచ్చాడు. చెప్పండి, నేను నశింపక నిత్య జీవము పొందునట్లు యేసయ్య నా కోసం వచ్చాడు. 17 క్విక్, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అర్థం కావట్లేదా? యేసయ్య నీ భూమి మీదకి వచ్చి, నువ్వు ఈ తప్పు చేసినావా, అనుభవించు, ఈ పని చేసినావు, నువ్వు ఇది అనుభవించు, ఇదిగో నువ్వు ఇది అనుభవించాలి, నువ్వు కర ఇవి 2 మార్కులు తగ్గినాయి చూడు. నీకు ఎట్లా తగ్గినాయరా? ఎట్లా తగ్గినాయి? ఏ చదవకేం కాదు అంటివా, ఏం చేసినా దీనికి రాలేదని ఆ మాట చూడు. తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన్ని పంపాలి. అంటే నా తప్పులు లెక్కలు తేల్చడానికి రాలేదంట, తప్పే లేకుండా నాకు లెక్కలు చూసేవాడే లేకుండా చేయడానికి వచ్చాడు. అందరు చెప్పండి, నా తప్పులు చూడడానికి నా దేవుడు రాలేదు, నా మీద తప్పులు మోపేవాడినే లేకుండా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. బికాస్ దిస్ గాడ్ ఈస్ లవింగ్ మీ టూ మచ్. మై గాడ్. 18, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. శాసనం. నువ్వు నన్ను నమ్ముకున్నావా, నీకెవడు తీర్పు తీర్చేది? నీకు తీర్పు తీర్చేవానికి తీర్పు తీర్చాను పో. ఆ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేశాను పో. నిత్య జీవాన్ని నీ పేరు మీద రాశాను, రా నా దగ్గరికి వచ్చేరా, నాలో కలుపుకున్నా నిన్ను. యు ఆర్ మై సన్.
నీలో తప్పులుంటే నేను సరిచేసుకుంటా, నేను నిన్ను అనుస్తా. ఎట్లప్పా, వాట్ ఈజ్ ఇట్, ఏందిరా ఇది అనేటట్లా బతికిస్తా, నాకు తెలుసు నేను ఎట్లా దీవించాలో అన్నాడు. దేవుని అద్వితీయ కుమారుడి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎవ్వరు నమ్మలేదో వాళ్లకు తీర్పు తీరుస్తాను, కానీ నన్ను నమ్మిన నీకు తీర్పే లేదంట. అంటే పరలోకానికి పోతానే లైన్లో నిలబడతామంట. మీరంతా నమ్మినారు కదా, మీకు తీర్పు లేదంట, పండి డైరెక్ట్ పండి, సెలవులు పండి 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 పండి. ఈ నమ్మనే లేదో, అద్వితీయ కుమారుడి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు. వాడు ఆల్రెడీ ఉందంట గుర్తు. స్కానర్ పోతాను, ఎట్లా పోతున్నా అట్లా కరా 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 నరకానికి నూనె వేయించినారు, రెడీగా అంది, ఫుల్ కాగింది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నా, అందరు చెప్పండి. నేను ఆయనను విశ్వసించినందున పాతాళలోక ద్వారములే, నరక శాసనములే నా మీద నుండి రద్దు చేయబడ్డాయి. నాకు తీర్పే లేకుండా నా దేవుడు చేశాడు. అందుకే ఈ దేవుడు ఈ లోకములో నేను ఆశీర్వదించబడి వర్ధిల్లి ఆరోగ్యంతో దీర్ఘాయుషుతో అన్ని విధాల ఆశీర్వదించబడి ఆ దేవుని మంచితనాన్ని భూమి మీద చాటింపు వేయాలని భూమి మీద నన్ను ఇంకా బతికించాడంట. హల్లెలూయా. మీ అందరి మీద ఇంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే మీరు దుఃఖంతో, బాధలతో, వేదనలతో, నిరాశతో, నిస్పృహతో ఏం జరుగుతుందో ఏమో, రేపు ఎవరికి తెలుసు, ఏది అడిగినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే నాయనా అని ఏడ్చుకుంటా ఏమనాలా, నాకు అవమానాలు, బాధలు, శ్రమలు, ఈ బూడిదంతా నాకు పూదండగా మారిపోవాల్సిందే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఈ దేవుడు నన్ను ఆశీర్వదించడానికే, దీవించడానికే, వర్ధిల్ల చేయడానికే, దీర్ఘాయుష్ని ఇవ్వడానికే, ఆరోగ్యాన్ని ఇవ్వడానికే, ఐశ్వర్యవంతునిగా చేయడానికే, స్వాధీనపరచుకోవడానికే నన్ను ఈ భూమి మీద బతికించాడు, పుట్టించాడు, నా కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. అంతే. దట్స్ ఇట్. ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్, ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. ఈ దేవుడి దగ్గర ఆశీర్వాదం తప్ప వేరేది లేదు. దిస్ గాడ్ హ్యాస్ నో ఎనీ బిటర్ రూట్. ఈ దేవుని దగ్గర చేదైన వేరు లేనే లేదు. ఎవడు చేదు చేసినా ఈ దేవుడు మేలు చేస్తాడు నాకు, ఎందుకంటే ఆయనే నా తండ్రి, నా ప్రాణం ఇచ్చిన నా ప్రియుడు. హల్లెలూయా. మాథ్యూ 11:28. ప్రయాసపడి భారం మోసుకొనున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొని నా దగ్గర రా, తప్పులన్నీ చూస్తా, లెక్కలు చూసి నీకు మంచిస్తా, నువ్వు తప్పులు చేసింటే నిన్ను నాశనం చేస్తా. అదే ఆయన లెక్క. భారంతో ఉండవా, రారా నాయనా, నీకు విశ్రాంతి నుంచి పంపిస్తా. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నేను నీకు విశ్రాంతిని ఇస్తా. పెట్టాయన 29. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. నా మాటలు వినంటారా, మీకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. 30. ఏలైనగా నా కాడి సులువు, నా భారము తేలిక. క్విక్. జాన్ 6:47. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో ఏంద్రా ఇదిని తిని చనిపోయినారు, దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. చూడు ఏమన్నాడు. ఇందే అసలు ఈ వాక్యం చెప్పాలంటే అసలు మనిషికి అసలు లిమిట్స్ లేవు. అసలు ఏమంటాడు చూడు, మన సావు మీద పడినాడు వచ్చి, ఎట్లా చచ్చిపోతారా మీరు, ఏంద్రా ఇదేనా తిండ్రి. మన వాళ్ళు ఏంద్రా ఇది అనుకుంటా, మన్నాను, దాని పేరే ఏంద్రా ఇది, తిండ్రి, చచ్చిపోయారు. ఆ మన్నాన్ని తినే చచ్చిపోయినారా, కానీ ఇప్పుడు నా శరీర రక్తములను తింటున్నారే, మీకు సావే లేదు కదరా అంటున్నాడు. చూడు, దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. బాగా చూడాలా, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమేని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. 52. యూదులు ఆయన శరీరమును ఎలాగూ తిననీయగలమని ఒకరితో ఒకడు వాదించింది. ఈ మధ్యలో వీళ్ళంతా ఉంటారు, ఏడుతా ఉంటారు, ఏందో శరీరం తినమంటాడు ఆయన, శరీరం తినాలంట అయింది, ఎట్లా తింటారప్ప శరీరం అనుకుంటారంట, దిక్కు తిన్నాము. 53. కాబట్టి యేసు మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. 55. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడు నా శరీర మూలముగా జీవించును. హల్లెలూయా. అందరు చెప్పండి, మరణమే లేకుండా నిత్య జీవముతో జీవించడానికి ఆయన శరీర రక్తాలను పంచి ఇవి తినండ్రా మిమ్మల్ని ఎవడు చంపుతాడో చూద్దాం అన్నాడంట ఆయన. అబ్బా, యోహాను 15:5, జాన్ 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చెప్పండి గట్టిగా, బహుగా ఫలించునండి. ఫలించేకే దిక్కు లేదన్నా. రే నా పిలుపు, అందరు చెప్పండి, మా పిలుపు ఏమిటంటే ఫలించేది గిలించేది కాదు, బహుగా ఫలించేది మా పిలుపు. I decree and declare by the revelation of the Holy Spirit, I prophesy that we all experience endira idi. Hallelujah. నీ పిల్లలకు వచ్చే మార్కులు స్టేట్ ఫస్ట్ అంటే ఏందిరా ఇది, ఎట్లా చూరా అట్లెట్లా చూరా, ఎవరైనా నాకు తెలుసు. హల్లెలూయా. అట్లా సమస్తాన్ని జరిగిస్తాడంట దిస్ గాడ్. 8వ వచనం నేరుగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. అందరు చెప్పండి, నేను ఎంత ఫలిస్తే అంత నా దేవునికి మహిమనండి. చెప్పండి గట్టిగా, నేను ఎంత ఫలిస్తే నా దేవునికి అంత మహిమ. ఇంకా నేనేం చెప్తలేను, ముగించేస్తున్నాను, రాసుకోండి ఊరికే చెప్తాను. రోమా 8:1, యోహాను 12:46, 50 వచనం దాకా, 46 నుంచి 50 వచనం దాకా. యోహాను 8:12, మత్తయి 28:20. బా ఎంతమందికి వాక్యం అర్థమైంది ఇవాళ? ఎక్కడైనా ఇంత వాక్యం మొత్తం చూసుకొని వచ్చినాం. ఎక్కడైనా ఈ దేవుడు నీ మీద కోపంగా ఉంటా, నీ తప్పులు ఎంచుతా, నేను చూస్తా, సీల్చుతా, సెండాడతా అని ఎక్కడన్నా అంటున్నాడా? అసలు ఆ దేవుని వచ్చిన పర్పస్, ఆ దేవుని అంతరంగ ఉద్దేశం ఏమంటే నువ్వు దీవించబడాలా, వర్ధిల్లాలా, ఫలించాలా. నువ్వు ఎంత ఫలిస్తే ఆయనకు అంత మహిమ వస్తుంది. దేవుడు ఎప్పుడు కృపా కనికరములే, ఎప్పుడు దీవెనలే, ఎప్పుడు ఆశీర్వాదాలే, ఎప్పుడు గొప్ప చేసేదే, ఎప్పుడెప్పుడు అన్నీ వేనా మీకు? అందరండి అన్నీ వేనండి, ఒక్కటి కూడా వేరేది లేదనండి. మా నాయన దగ్గర మంచి తప్ప చెడు ఎందుకు ఉంటుంది? చెప్పండి అమ్మా, మీ నాన్న దగ్గర చెడు ఉందా? ఎవరి దగ్గరైనా? మీ తండ్రితో, మీ తండ్రి దగ్గర ఎప్పుడైనా చెడు ఉంటుందా? ఉండదు కదమ్మా. మరి నా తండ్రి గురించి చెప్తాడు, అప్పుడప్పుడు కొడతాడు, చంపుతాడు, అవి చెప్పమంటారు ఎందుకు? ఆయన కొట్టి చంపేది దేనికి? నేను ఏదైనా పక్కకు పోతే కట్టె తీసుకొని కొట్టి హాయి అని మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నాడంట? మళ్ళా పచ్చిక గల చోట్లకు, ఆ స్టిల్ వాటర్స్ దగ్గరికి నన్ను నడిపించడానికి నన్ను అట్లా బంధలిస్తున్నాడే కానీ నాకు విరోధి అవుతున్నాడా? కోపం పెట్టుకున్నాడా? శిక్షిద్దాం అనుకుంటున్నాడా? నాశనం అవుతుంటే చేసినావు కదరా అనుభవించంటాడా? నా కష్టం వస్తుంటే చూస్తూ కూర్చుంటాడా? పోనీ నేను తప్పే చేసినా చూస్తూ కూర్చుంటాడా? నేను ఒక్కసారి నాయనా అంటే ప్రాణం ఇచ్చైనా నన్ను మరలి లేవనెత్తుకుంటాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఇలా కాకుండా నీకు వేరేలాగా అర్థమైందనుకో, గుర్తుపెట్టుకో, దెయ్యం నీతో మాట్లాడుతోంది. గుర్తుపెట్టుకో, నీకంటే బాగా దెయ్యానికి వాక్యాలు తెలుసు. యేసు ప్రభుకే దెయ్యాలు వాక్యాలు చెప్పినాయి, అవునా కదా? నీకు సరి అయిన వాక్యం తెలియలేదు అనుకోండి, యేసయ్య నుంచి ఏమనింది ఆ దెయ్యం? నువ్వు దేవుని కుమారుడు అంట కదా, దుంకు పైనుంచి దేవదూతలు పట్టుకుంటారని బుక్కులో రాసిందా? దుంకు చూపి మళ్ళీ ఒకసారి అన్నాయంట. నీకు కూడా చెప్తాడు, దేవుడు ప్రేమ గలవాడు అన్నారే, కాపాడమని మళ్ళీ మీ దేవుణ్ణి అంట. ఇవి ఎవరు స్వరాలు? నువ్వేమనాలా? నా దేవుడు నన్ను విడిపింప నిశ్చయముగా వస్తాడు, నా దేవుడు నన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. నువ్వు ఈ మాటని ఎంత వేదనలోనైనా ధైర్యంగా చెప్పగలగాల. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కమ్ ఆన్. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో నీ పిల్లలు ఫలించకుండా, అభివృద్ధి నొందకుండా, వర్ధిల్లకుండా, అపవాది బంధకాలు, అనారోగ్యాలు, అస్వస్థతలు, నొప్పులు, భయాలు, తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, తండ్రి లిమిటేషన్స్, బంధకాలు, హద్దులు, సరిహద్దులు,
నిరాశ, నిస్పృహ, ఎదురుపోట్లు, అయ్యా అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితి, ఏది పట్టుకున్నా ఎదురొస్తున్న జీవితాలు అయ్యా, వీటన్నింటి మధ్య ఒక్క పోరాటం కూడా లేకుండా, ఒక్క శత్రువు మా ఎదుట నిలవనేరకుండా మేము జీవముతో, సమృద్ధి జీవముతో విజయులుగా ఈ భూమి మీద బతకడానికి నీవు మా కొరకై అన్ని మార్గములను తెరిచిన తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఇదిగో నీవు పలికిన మీ మాటలు, నీవు వచ్చిన ఉద్దేశాలు మమ్మల్ని దీవించడానికి, బంధకములో ఉండే వారిని విడిపించేదానికి, నలిగిపోయిన వారిని కాపాడేదానికి, నాయన గొప్ప శుభవార్తను మాకు చెప్పడానికి నీవు వచ్చావు అయ్యా. ఎవరెవరు ఈరోజు ఈ శుభవార్తను విన్నారో తండ్రి, అన్ని దురాత్మ మూకలను యేసు నామమున వారిని, వారి గమ్యములను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి దేహములను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కమాన్ కమాన్, ఎక్కడ నొప్పిగా ఉందో, ఎక్కడ సమస్య ఉందో అక్కడ చేపెట్టుకోండి. సమస్యగా చేపెట్టుకోండి. ఐ జస్ట్ కాల్ దట్ డీమన్ అవుట్. సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు నామమున దేహములోని సకల రుగ్మతలారా నా మాట వినండి. యేసు నామమున అన్ని అప్పులారా, మరణ బంధకములారా యేసు నామమున నా స్వరాన్ని ఆలకించండి. ఇప్పుడే వీరిని, వీరి జీవితాలను, వీరి గమ్యములను విడిచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళి నిర్జీవమై పడి ఉండమని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. Come out in the name of Jesus. Be healed in Jesus' name. Restoration in Jesus' name. Deliverance in Jesus' name. Above all, resurrection in Jesus' name. యేసు నామమున ప్రవచిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే విశ్వసించి ఈ శుభవార్తను వారు స్వీకరించారో, వారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోకుండా గొప్పగా స్థాపించి హెచ్చించి, ఏందిరా ఇది, ఎట్లా జరిగిందని భూలోకం ఆశ్చర్యపడేటట్ల ఈ జీవితాలను మార్చివేయమని, మా సంఘంలో నుండి గొప్ప ఉజ్జీవాన్ని బయలు చేయమని, ఎవరెవరైతే మానవ దురాత్మల మూకల ప్రభావాలు మాకు, మా సంఘమునకు విరోధముగా నిలబడ్డాయో శాశ్వత కాలానికి శపించబడి ఉండమని, నిర్వీర్యమై ఉండమని యేసు నామమున ఆయన ఇచ్చిన అధికారముతో నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున. అపవాదికి ఎన్ని ఉద్దేశాలైనా ఉండవచ్చు, కానీ నా తండ్రి ఉద్దేశమే శాసనము, అది ఏ తీర్మానము, అది ఏ నేను నా జీవితంలో చూస్తాను. నా తండ్రి నాకు నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడు? థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మా మొరలు ఆలకించి మమ్మల్ని దీవించిన తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరెవరి వాక్యం వింటారో నాయన వారందరిని వర్ధిల్ల చేసి వెనక్కి తిరిగి చూసుకోకుండా గొప్పగా వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుడు యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్.